పోలవరానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ మళ్ళీ పనులు బిగిన్ అవుతున్నటువంటి వేళ ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్లాన్ చేస్తున్నటువంటి వేళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ పబ్లిక్ సందర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు అన్నట్టు. ఏదైతే నలుమూలల నుండి చాలామంది ప్రత్యేక వాహనాల్లో వస్తున్నారట, భద్రతా బలగాలు వాళ్ళని ప్రాజెక్ట్ దగ్గరికి అనుమతించట్లేదట. దీంతో వచ్చిన వాళ్ళు నిరాశతో వెనుదిరుతున్నారట. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తీరును ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో గతంలో టీడీపీ ప్రభుత్వం బస్సు యాత్రలు పెడితే ప్రతి గ్రామం నుంచి బస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాజెక్టు చూపించి ఇంజనీరింగ్ అధికారులతో నిర్మాణ వివరాలు చెప్పించి భోజనాలు పెట్టించి మరీ పంపించేవాళ్ళు. ఈ బస్సు యాత్ర ద్వారా 2018 డిసెంబర్ 31 నాటికి 4,36,933 మంది ప్రాజెక్టును సందర్శించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు సందర్శన అటకెక్కించింది. భద్రత పేరిట సందర్శకులను కట్టడి చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాంతానికి మంత్రులు వీఐపీలు వచ్చిన సందర్భాలు మినహా మీడియాను కూడా రానివ్వడం లేదు. ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యామ్ ఎగువన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోసెమ్మ ఆలయానికి, దిగువ కాపర్ డ్యామ్కి దిగువన ఉన్న మహానందీశ్వర స్వామి ఆలయానికి, పోలవరం గ్రామ సమీపంలోని పాండురంగడ ఆలయానికి నిత్యం అనేక మంది భక్తులు వస్తుంటారు. అయితే భద్రతా సిబ్బంది అభ్యంతరం తెలపడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాపికొండల సందర్శన కోసం గండిపోసెమ్మ ఆలయ సమీపంలో ఉన్న టూరిజం పాయింట్ దగ్గరికి చేరుకోవడానికి వచ్చే వాళ్ళకు కూడా ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి పోలవరం ప్రాజెక్టు, పాపికొండలో సందర్శన, గండిపోసెమ్మ మహానందీశ్వర ఆలయానికి ప్రాజెక్టు మీదుగా వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారట. అయితే ఇక్కడ అసలు విశేషం ఏంటంటే బాగానే ఉంది, ఇంతకీ ఇది ఎవరన్నా ఆ కాంట్రాక్టర్ ఏమన్నా మనోళ్ళ అనేది అర్థం కావట్లే. ఇవన్నీ చేశారు చంద్రబాబు గారు, ఆ తర్వాతనే ఓటమి పాలయ్యారు ఆయన. ఇంతకుముందు ఈ సందర్శన ఏంది కడుతున్నప్పుడు చూసి ఏం చెప్తారు ప్రాజెక్టులు, ఇదిగో ఇక్కడ ఇట్ట కడుతున్నారనే 4.5 లక్షల మంది డబ్బులు తగలేసాం ఆ రోజున. ఏ ప్రాజెక్టులకైనా అట్ట కట్టారా? అట్లాగే ఎప్పుడైనా చేశారా? అనవసరమైనటువంటి హైడ్రామా ఎందుకు? సరిగ్గా కట్టించి చూపించాలి. కాకపోతే ఆ పేర్లతో బస్సులకి డబ్బులు, తినటానికి డబ్బులు, వచ్చిన వాళ్ళకి ఆ టూర్లు ప్లాన్ చేసిన వాళ్ళకి డబ్బులు, 3 బ్యాచీలు తినేసినాయి. ఇప్పుడు మళ్ళీ అట్లా తినిపించడం కోసం కొత్త ఎత్తుగడ ఏంటో అర్థం కావట్లేదు. మధ్యలో అందులో సెంటిమెంట్ రేకెత్తిచ్చారనమాట గుళ్ళు. ఆ గుళ్ళ దగ్గరికి ఎవరిని నిషేధించట్లా, ఆయా ప్రాంతాల వాళ్ళు దర్శనం చేసుకుంటారు. వేరే వాళ్ళు వెళ్ళాలన్నప్పుడు ఇప్పుడు దుర్గగుడికి మొన్నటిదాకా కొండ మీదకి వెళ్ళాలంటే ఏదైతే ఆ కన్స్ట్రక్షన్ టైంలో పోనీలేదు, ఆ గుడికి ఒక మెట్లదారు మాత్రమే అవకాశమైంది. అప్పుడు వృద్ధులు వీళ్ళు వెళ్ళలేకపోయారు. అందుకని చెప్పేసి అది అన్యాయం జరిగిందంటామా అంటే ఏదో ఒక అపప్రద క్రియేట్ చేయడం అన్నట్టు. అసలు విషయం ఏంటి, వీళ్ళందరినీ సందర్శించుతూ కూర్చుంటే గాడు పని ఎక్కడ చేస్తాడు? ఏదన్నా అయితే దాని మీదన ఎవరి మీద ఏదైనా రాయబడితే ఏమవుతుంది? బడా మిషన్లతో చేసే పనిని మరి సరిగ్గా రాస్తున్నాం అనుకుంటున్నారో లేకపోతే ఎవరైనా కాంట్రాక్టర్ల కోసం ఈ వార్త రాశారో అర్థం కాల.